Good day, students. Now we are seeing question number 7, Maths 1A. Maths 1A లా 2 మార్క్స్ల క్వశ్చన్ నెంబర్ 7 చూస్తున్నాం. ఓకేనా, ఇది కూడా వెక్టార్స్ నుంచిలేమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 7లో ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకు మొన్న మార్చ్లో వచ్చిన క్వశ్చన్. ఇది మార్చ్లో, ఓకే, మీరు రాశారు కదా మార్చ్ ఎగ్జామ్, అందులో వచ్చింది. ఏంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇఫ్ మాడ్ p is 2, మాడ్ p is 2, మాడ్ q is 3 అండ్ ఏంటమ్మా ఇది పీ కామా ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ పీక్యూ అనేది వెక్టార్ మధ్యలో యాంగిల్ π/6. ఇక్కడ π/6 ఇచ్చారంటే ఏంటిది యాంగిల్. పీక్యూ రెండు వెక్టార్లు. ఇక్కడ పీక్యూలు ఏంటి అమ్మంటే రెండు వెక్టార్స్. ఆ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ని ఇలా డినోట్ చేస్తాం అనమాట. ఇక్కడ బ్రాకెట్లో పీ కామా క్యూకల్ π/6 అంటే యాంగిల్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ మాడ్ p క్రాస్ q హోల్ స్క్వేర్. ఏం చదువుతాం దీన్ని మనం క్రాస్ అంటాం కదా, p క్రాస్ q హోల్ స్క్వేర్, మాడ్ p క్రాస్ q హోల్ స్క్వేర్. ఓకేనా, మీకు ఇచ్చిన మెటీరియల్లో చిన్న మిస్టేక్ అమ్మా, అందుకని ఈ సపరేట్ పేపర్లో రాశాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ గివెన్ మాడ్ p ఎంత 2, మాడ్ q ఎంత ఇచ్చాడు 3, మరి యాంగిల్ బిట్వీన్ p అండ్ q ఎంత ఇచ్చాడు π/6. π/6 అంటే ఎంత సార్? π/6 అంటే ఏం లేదమ్మా 30 degrees. ఎట్లా సార్? π అంటే 180, π అంటే 180ని 6తో డివైడ్ చేస్తే 30 వస్తుంది. ఓకేనా, సో మాడ్ p ఇచ్చాడు, మాడ్ q ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాం మరి మాడ్ p క్రాస్ q స్క్వేర్ అంటున్నాడు కదా, దానికోసం ఫస్ట్ మనము మాడ్ p క్రాస్ q చేస్తాం. ఓకేనా, ఫస్ట్ మాడ్ p క్రాస్ q చేస్తాం. మాడ్ p క్రాస్ q యొక్క ఫార్ములా ఏంటి? మాడ్ p ఇంటూ మాడ్ q ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ p అండ్ q. ఓకేనా, సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ p అండ్ q అనమాట. సైన్ ఆఫ్ p కామా q. మరి మాడ్ p ఎంత ఇచ్చాడు 2, మాడ్ q ఎంత ఇచ్చాడు 3, సైన్ ఇది ఎంత ఇచ్చానమ్మా p కామా q యాంగిల్ ఎంత ఇచ్చాడు π/6 అంటే సైన్ π/6, సైన్ π/6. 2 3 ఎంత అమ్మా 6, 2 3 ఎంత 6 ఇంటూ సైన్ π/6 అంటే ఎంతమ్మా 30 అన్నాం కదా, మరి సైన్ 30 వాల్యూ ఎంత 1/2, సైన్ 30 వాల్యూ ఎంత 1/2. ఓకేనా, సో మరి 6 ఇంటూ 1/2 ఎంత 2 1 2 3 అంటే ఎంత? దీని ఆన్సర్ 3. ఎంతమ్మా 3 అంటే మాడ్ p క్రాస్ q ఆన్సర్ ఎంత 3 కదా. మరి మాడ్ p క్రాస్ q స్క్వేర్ ఏమవుతుంది? ఆ 3ని స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9. కానీ మనకి ఇచ్చిన మీకు అంతమంది మెటీరియల్లో కొంచెం మిస్టేక్ అయిందమ్మా. ఇక్కడ ఏం మిస్టేక్ అయిందంటే సైన్ π/6, సైన్ π/6 అంటే ఎంత సైన్ 30, సైన్ 30 √3/2 రాయడం జరిగింది, కానీ ఇది √3/2 కాదు, చేంజ్ చేసుకోండి. ఎంతమ్మా ఇది 1/2, ఎంత 1/2. సో 6 ఇంటూ 1/2 ఏమవుతుంది 3నే, 6 ఇంటూ 1/2 ఏమవుతుందమ్మా 3నే. ఓకేనా, సో ఇప్పుడు 3 మాడ్ p క్రాస్ q స్క్వేర్ ఏమైంది 3 స్క్వేర్ ఎంతమ్మా ఆన్సర్ 9, 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9. చిన్న మిస్టేక్ అయింది, చేంజ్ చేసుకోండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 7లా క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటమ్మా ఇది ఫార్ములానే సింపుల్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ i + 2j + 3k అండ్ 3i - j + 2k. రెండు వెక్టర్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు అమ్మా. ఓకేనా, వెరీ సింపుల్, ఒకటే సింపుల్ ఫార్ములా. ఏం చేస్తాం ఇక్కడ? ఇచ్చిన ఫస్ట్ వెక్టర్ని ఏ అనుకుంటాం. ఏ ఈక్వల్ టు i + 2j + 3k, ai + 2j + 3k. దాన్ని ఎలా కంపేర్ చేయాలి? దీని అంటే a1i + b1j + c2kతో కంపేర్ చేసుకోవాలి. అంటే దీన్ని ఏమనుకుంటున్నాను అంటే a1i + b1j + c1k. ఓకే, అది జనరల్గా అంటే ఇక్కడ a1 వాల్యూ 1 అయినట్టు, b1 వాల్యూ 2 అయినట్టు, c1 వాల్యూ 3 అయినట్టు. ఓకేనా, c1 వాల్యూ 3 అయినట్టు. అలానే రెండో వెక్టర్ ఇచ్చాడు కదా, రెండో వెక్టర్ అది b అనుకుంటాం. అదేంటిది 3i - j + 2k, 3i - j + 2k. దీన్ని దేంతో కంపేర్ చేయాలి మనము? a2i + b2j + c2k. ఫస్ట్ వన్ a1i + b1j + c1k. రెండోది ఏంటిదమ్మా a2i + b2j + c2k. అంటే దీని అర్థం ఏంటిది? a2 వాల్యూ 3 అన్నట్టు, b2 వాల్యూ -1 అన్నట్టు, c2 వాల్యూ 2 అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. a1 1, b1 2, c1 3, a2 3, b2 -1, c2 2. ఎందుకు సార్ అంటే మన ఫార్ములా యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ ఫార్ములా ఏంటమ్మా? రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఎంతనట ఫార్ములా cos θ ఈక్వల్ టు, సింపుల్ టు రిమెంబర్ ఫార్ములా, చాలా ఈజీ రిమెంబరింగ్. cos θ ఈక్వల్ టు a1 a2 + b1 b2 + c1 c2 బై √ ఓకేనా, √ ఫస్ట్ వెక్టర్ చూడండి a1 b1 c1 కదా, వాటి యొక్క స్క్వేర్లు a1 స్క్వేర్ + b1 స్క్వేర్ + c1 స్క్వేర్ ఇంటూ √ అలా రెండో వెక్టర్ a2 స్క్వేర్ b2 స్క్వేర్ c2 స్క్వేర్, a2 స్క్వేర్ b2 స్క్వేర్ c2 స్క్వేర్. ఇది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అమ్మ. ఓకేనా, సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఫార్ములా ఏంటి? cos θ ఈక్వల్ టు a1 a2 + b1 b2 + c1 c2 బై
అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. మరి ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి సార్? a1 a2 అంటే ఇంతకుముందు అన్నాను కదా, ఇక్కడ a1 వాల్యూ ఎంత? a1 a2 అంటే ఏం లేదు, ఐలు కోఫిషియంట్, ఐ యొక్క ఇక్కడ ఎంత కోఫిషియంట్ ఐ 1, ఇక్కడ ఎంత 3 మా 1 3 అన్నట్టు అంతే. a1 a2 అంటే ఐ యొక్క కోఫిషియంట్స్, ఐ కోఫిషియంట్ ఐ కోఫిషియంట్, ఇక్కడ 1 3 1 3 ఎంత 3. అలానే b1 ఏంటిది b1 b2 అంటే జేలు కోఫిషియంట్స్, జే కోఫిషియంట్, ఇక్కడ జే కోఫిషియంట్ 2 అమ్మ, ఇక్కడ -1, ఇక్కడ 2 ఇక్కడ -1 ఏమవుతుంది? 2 × -1 -2 అవుతుంది, అందుకని చూడండి -2 వచ్చింది. అలానే c1 c2 అంటే కే యొక్క కోఫిషియంట్, కే ఎంత 3, ఇక్కడ కే ఎంత 3 3 3 ఏమవుతుంది? సారీ ఇక్కడ కే ఎంత 3, కే ఎంత 2, ఎందుకంటే ఏబి కదా, కే ఎంత 3, కే ఎంత 2, సో 3 2 ఏమవుతుంది? 6 అవుతుంది అంతే. ఓకేనా? అండర్ రూట్ ఆఫ్ మరి a1 స్క్వేర్ b1 స్క్వేర్ c1 స్క్వేర్ అంటే ఏందమ్మా? ఇవి a1 అంటే విడు, a1 అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, చూడండి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అలానే వాట్ ఇస్ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అమ్మా, ఈ రెండో దాంది 3 స్క్వేర్ -1 స్క్వేర్ 2 స్క్వేర్, చూడండి 3 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, మరి ఇదేమవుతుంది సార్? 3 - 2 ఎంతమ్మా? 1 1 + 6 ఎంత? 7 కదా. మరి ఇదేమవుతుంది సార్? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 1 + 4 + 9 ఎంతమ్మా? √14. అలానే ఇదేమవుతుంది సార్? 3 స్క్వేర్ 9 -1 స్క్వేర్ 1, ఇది 9, ఇది 1, ఇది 4, మళ్ళీ వీటిని యాడ్ చేసిన √14 వస్తుంది కదా. సో పైన 7 వచ్చింది, ఇది √14, ఇది √14. సో ఏమొస్తుంది మనకు? 7/√14 14 కదమ్మా, స్క్వేర్ పోతుంది, రెండింటికి √14 ఉంటే పోతుంది. 7/14 7/14 అంటే ఎంత? 7 1 7 2 1/2 వస్తుంది. సో కాస్ట్ ఇటా ఏమైనట్టు? 1/2. కాస్ట్ ఇటా ఏమైనట్టు? 1/2. మరి మనకు తెలుసు కాస్ట్లో ఎప్పుడమ్మా 1/2 వచ్చేది? 60 degrees కదా. కాస్ యాంగిల్లో 1/2 ఎప్పుడు వస్తుంది? 60 degreesకి. అందుకని టీటా ఎంత కావాలి? 60. టీటా అంటే ఎవడు? యాంగిల్. సో దేర్ఫోర్ ద యాంగిల్ ఎంతమ్మా? 60 degrees. Angle is how much? 60 degrees. Angle is how much? 60 degrees. So this is what is our second question. Now let us move to the third question. Very simple third question. ఏంటమ్మా? If the vectors, రెండు వెక్టార్స్ ఇచ్చారు ఇక్కడ. If the vectors 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular. ఈ రెండు ఎలా ఉన్నాయట? పర్పెండిక్యులర్గా ఉన్నాయట టు ఈచ్ అదర్. దెన్ ఫైండ్ ల్యాండా. చూడండి ల్యాండా అవుపిస్తుంది కదా మనకి, దీన్ని ల్యాండా అంటాం, ల్యాండా. ఓకేనా? సో ఈ ల్యాండా ఫైండ్ చేయమంటాడు. ఏమంటామా? ల్యాండా ఫైండ్ చేయమంటాడు. ఎలా ఫైండ్ చేయాలంటే ఇది పర్పెండిక్యులర్ ఉన్నాయట. ఈ రెండు వెక్టర్స్ ఎలా ఉన్నాయట? పర్పెండిక్యులర్. ఓకేనా? సో రెండు వెక్టర్లు పర్పెండిక్యులర్ ఉన్నాయంటే చూడండి ఇక్కడ ఆన్సర్ చూడండి. గివెన్ వెక్టర్స్, ఫస్ట్ వెక్టర్ని ఏ అనుకుంటామమ్మా, సెకండ్ వెక్టర్ని బి అనుకుంటాం. ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటాం, సెకండ్ దాన్ని బి అనుకుంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ రెండు ఎలా ఉన్నాయట? పర్పెండిక్యులర్. గివెన్ వెక్టర్ ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్. మరి రెండు వెక్టర్లు పర్పెండిక్యులర్ అయితే ఫార్ములా ఏంటమ్మా అంటే A.B 0. A.B 0 కావాలి. డాట్ ప్రొడక్ట్. ఓకేనా? A.B ఖచ్చితంగా 0 కావాలి. ఎందుకు అంటే పర్పెండిక్యులర్ కాబట్టి. ఓకేనా? మరి A.B అంటే ఏంటి సార్? చూద్దాం ఒకసారి. A.B అంటే ఏంటి? A.B = 0 అంటే ఏంటి సార్? ఓకే, ఏం లేదు. ఏ వెక్టర్ అంటే ఏందమ్మా? ఏ అంటే ఫస్ట్ ఓడు అంటే 2i ప్లస్ λj మైనస్ k, ఇది ఏ డాట్ బి అంటే ఏందమ్మా? రెండో వెక్టర్ 4i మైనస్ 2j ప్లస్ 2k, ఇది A.B. ఓకేనా? ఏమంటారంటే ఇది 0 కావాల్సింది. ఓకేనా? మరి డాట్ ఎలా ఫైండ్ చేస్తాం సార్? డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి సార్? డాట్ ఎలా చేస్తారు? డాట్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. ఈ ఐలు ఉన్నాయి చూసారా, ఐలను ఐ యొక్క కోఫిషియంట్ మల్టిప్లై చేయాలి అంతే. ఐ యొక్క కోఫిషియంట్ అంటే ఇక్కడ కోఫిషియంట్ ఎంత? 2, ఇక్కడ ఎంత? 4, 2 4 ఎంత? 8 అంతే. ఐలు రాయద్దు మళ్ళీ, ఇక ఓన్లీ కోఫిషియంట్స్నే మల్టిప్లై చేయాలి. అదే డాట్ అంటే, డాట్ ప్రొడక్ట్ అంటే అదే. 2 4 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జే కోఫిషియంట్ ల్యాండా, ఇక్కడ జే కోఫిషియంట్ ఏంటిది? -2. అంటే ల్యాండాని -2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -2 λ వస్తుంది. ఓకేనా? -2 λ అంతే. జేలు రాయద్దు మళ్ళీ. నెక్స్ట్ కే చూద్దాం. -k అంటే -1 అన్నమాట. -1 + 2 అంటే -1ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? -2. ఓకేనా? ఈక్వల్ టు 0. ఓకేనా? ఈక్వల్ టు 0. అదే ఇక్కడ చూడండి, అదే రాస్తాం. ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ 8 - 2 λ A.Bని చేస్తే ఇది వస్తుంది మనకు. 8 - 2 λ -2 = 0 వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం ల్యాండా ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? 8లోకి వెళ్ళి 2 పోతే ఎంత అమ్మా? 8 - 2 ఎంత? 6. 8 - 2 6, -2 λ అలానే ఉంది. ఓకేనా? -2 λ అలానే ఉంది. మరి ఈ ఆన్సర్ ల్యాండా ఎంత వస్తుంది సార్? 3. ఎట్లా వచ్చింది సార్? చూడండి, 6 - 2 λ ఎంత? 0 కదమ్మా. మనకు ల్యాండా కావాలి కదా. ల్యాండా అనేది మైనస్ అటు పంపిస్తే ఏమవుతుంది? 6 = 2 λ అవుతాడు కదా.
6 ఈజ్ ఈక్వల్ టు 2 ల్యాండా. ఈ -2 పడిపోతే +2 అవుతుంది కదా. మరి 6 ఈజ్ ఈక్వల్ 2 ల్యాండా అంటే ఏంటిది? 2 ల్యాండా అంటే 2కి ఏ మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2కి ఏ మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 2 3జా కదా, 2 3జా. సో అందుకని ల్యాండా వాల్యూ 3 అయిందనమాట. సో ల్యాండా వాల్యూ ఏమైందమ్మా ఇక్కడ? 3 అయింది. ల్యాండా వాల్యూ ఇస్ 3. అంతే. ఇది ఇలా మనం ల్యాండా ఫైండ్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటుంది? ఇఫ్ ఏ ఈక్వల్ టు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, రెండు వెక్టర్లు ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు i + 2j - 3k, బి ఈక్వల్ టు 3i - j + 2k. ఓకేనా? రెండు వెక్టర్లు ఇచ్చింది. షో దట్, ఏమంటున్నాడు ఇక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. దెన్ షో దట్ a + b, a - b ఆర్ పర్పెండిక్యులర్. ఈ a + b వెక్టారు, a - b వెక్టారు పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. a + b, a - b పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? దానికోసం ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఏం లేదు, ఫస్ట్ a + b ఫైండ్ చేస్తామమ్మా, తర్వాత a - b ఫైండ్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఏ ఇచ్చాడు కదా, రాసుకున్నాం. ఏ వెక్టర్ ఇచ్చాడు, నెక్స్ట్ బి వెక్టర్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? a + b కదా. a + b అంటే ఏందమ్మా? ప్లస్ చేయాలి. అంటే ఐని ఐతో ప్లస్ చేయాలి. i + 3i 4i. 2j - j అంటే 2లోకి వెళ్ళి 1 పోతే 1 కదా, 2 - 1 కదా, అందుకని 1j. j -3k + 2k అంటే -3 + 2 ఎంత? -k. అంతే. అడిషన్ ఏం సింపుల్ అమ్మా. అడిషన్ ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఓకేనా? ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు మనకి? ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ? i + 2j - 3k. i + 2j - 3k కదా. అండ్ బి ఏమి ఇచ్చాడు? 3i - j + 2k కదా. రైట్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటున్నాం అండి? a + b అంటున్నాడు. a + b అంటే ఏందమ్మా? ఫస్ట్ ఏ రాస్తాం, ప్లస్ బి రాస్తాం. నెక్స్ట్ బి ఏంటిది? 3i - j + 2k. ఓకేనా? సో ఏం చేయమంటున్నాం మనని? ప్లస్ అంటే ఏంది కూడా? ఐ అంటే 1 కదా. 1i + 3i. 1 + 3 అంటే 4i కదా, 4i. ఓకేనా? నెక్స్ట్ 2j + 2 ఇక్కడ -1. +2 - 1 ఎంతమ్మా? +1 కదా, అందుకనే ఓన్లీ j. నెక్స్ట్ -3 + 2. -3 + 2 ఎంత? -1 కదా, అందుకనే -k. అది ఏమైంది ఇక్కడ? a + b. అదే కదా మనకు వచ్చింది. a + b 4i + j - k. నెక్స్ట్ a - b అంటే ఏందమ్మా? a - b అంటే ఇక్కడ ఏ చూడండి, ఏ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? i + 2j. ఓకేనా? ఏమి ఇచ్చాడు మనకు? ఏమి ఇచ్చాడు? i + 2j - 3k. బి ఏమి ఇచ్చాడు? 3i - j + 2k. ఏం ఫైండ్ చేయాలి మనం? a - b ఫైండ్ చేయాలి. a - b అంటే ఏందమ్మా? ఫస్ట్ మనం ఏ రాస్తాం కదా, మైనస్ ఆఫ్. ఎందుకంటే మైనస్ చాలా డేంజర్, చాలా జాగ్రత్త చేయాలి. -b రాద్దాం. 3i - j + 2k. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం బ్రాకెట్ తీసేయాలి. సో i + 2j - 3k యాజ్ ఇట్ ఈస్. బ్రాకెట్ తీస్తే ఏమవుతుందమ్మా? మైనస్ కాబట్టి సైన్ చేయాలి. -3i -3i, -+ j, -+ -2k. ఇది మైనస్ తీసేయడం అనమాట. ఓకేనా? మైనస్తో తీసేయడం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐ చూద్దాం. ఇక ఏమయ్యి? 1i. 1 - 3 కదా. 1 - 3 ఏమవుతుంది? -2i అవుతుంది. నెక్స్ట్ +2 + 1 చూడండి ఇక్కడ +2j + 1j అంటే +3j అవుతుంది. -3k -2k. -3k -2k ఎంతమ్మా? -5k. సో అదే మనకి a - b వచ్చింది. చూడండి ఇక్కడ -2i + 3j - 5k. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే a + b వచ్చింది, a - b వచ్చింది, a + b వచ్చింది, a - b వచ్చింది. వచ్చినాక ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? షో దట్ పర్పెండిక్యులర్ అంటున్నాడు కదా. పర్పెండిక్యులర్ ఎట్లా ప్రూవ్ చేస్తాం సార్ మనము అంటే ఆ రెండు వెక్టర్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఇప్పుడు అంటే a + b డాట్ ప్రొడక్ట్ a - b. a + b వచ్చింది, a - b, దాన్ని ఒక డాట్ ప్రొడక్ట్ చేయాలమ్మా. డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 0 వస్తుంది. రావాలి. షో దట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 0 రావాలి. 0 వచ్చింది కాబట్టి ఏమంటున్నాం? పర్పెండిక్యులర్ అంటున్నాం. అంతే. మరి ఇది ఎట్లా వచ్చింది సార్? మరి డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాం సార్? డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాము? చూడండి అమ్మా. a + b ఎంత వచ్చింది మనకు? 4i + j - k. a - b ఏమొచ్చింది?
మైనస్ 2i ప్లస్ 3j మైనస్ 5k కదా. ఇప్పుడు ఏం చేయాలట, డాట్ ప్రొడక్ట్ చేయమంటున్నాను. డాట్ ప్రొడక్ట్ ఇంతకుముందు చేసాము ఒకసారి, మళ్ళీ ఒకసారి చూద్దాం. అంటే 4i ప్లస్ j మైనస్ k డాట్ కదా, ఏ ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి వాల్యూ, ఏ మైనస్ బి వాల్యూ ఇది ఏంటిది, అది మైనస్ 2i ప్లస్ 3j మైనస్ 5k కదా. ఇప్పుడు డాట్ ఎలా చేస్తామని చెప్పామమ్మా. డాట్ అంటే ఏంటి, కోఎఫిషియంట్స్ని, ఐ కోఎఫిషియంట్ ఎంత 4, ఇక్కడ ఎంత అమ్మా -2, 4 ఇంటూ -2 చేయాలి, ఇంటూ చేయాలి. డాట్ అంటే ఇంటూనే, 4 ఇంటూ -2 ఎంత -8. ఇప్పుడు జేలు చూద్దాం, ఇక్కడ జే ఎంత అమ్మా 1, ఇక్కడ ఎంత 3, 1 3 3. నెక్స్ట్ కేలు చూద్దాం, ఇదేంటిది -1, ఇదంతా -5, -1 -5 +5 కదా, రైట్. సో 5 + 3 8, 8 - 8 0 వచ్చింది కదా, అదే కదా ఇక్కడ వచ్చింది. -8 + 3 5 అంటే 0 అని అంటే ఎప్పుడైతే డాట్ ప్రోడక్ట్ 0 అయిందో అప్పుడు మనం పర్పెండిక్యులర్ అంటాం. ఓకేనా, అప్పుడు మనం ఏమంటామమ్మా, పర్పెండిక్యులర్ అంటాం. ఓకే, రైట్. సో నౌ లెట్ us see the last question. This is also very very important. ఐదు క్వశ్చన్లు ఉన్నాయమ్మా. ఈ 5 క్వశ్చన్లు తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఓకేనా, ఒక 2 మార్క్స్ వస్తాయి. సో లెట్ us see the last question. Find the unit vector perpendicular to the plane containing the vectors a equal to 4i plus 3j minus k, b equal to 2i minus 6j minus 3k. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ద వెక్టార్స్. 2 వెక్టార్స్ ఇచ్చిండమ్మా. ఈ ప్లేన్లో ఈ 2 వెక్టార్లు ఉన్నాయట. మరి ఆ 2 వెక్టార్కి ఏం ఫైండ్ చేయాలట, ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కంటైనింగ్ ద వెక్టార్స్ a equal to 4i plus 3j minus k, b equal to 2i minus 6j minus 3k. ఓకేనా, దీని ఫార్ములా ఏంటి సార్? యాక్చువల్లీ దీని ఫార్ములా ఏందమ్మంటే దీని ఫార్ములా ఒకసారి చూద్దాం. ఫస్ట్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఓకేనా, దీని ఆన్సర్ ఏంటి? యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ అనగానే దీని ఆన్సర్ 2 వెక్టార్లు ఇస్తారు కదా. దీని ఫార్ములా ఏందమ్మా అంటే ప్లస్ ఆర్ మైనస్, ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ a క్రాస్ b బై మాడ్ a క్రాస్ b అమ్మ. ఇది ఫార్ములా. ఏంటిది ఫార్ములా? ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి. ఇది ఫార్ములా. ఓకేనా, రైట్. సో దీనికోసం ఏం చేస్తాం, క్రాస్ అంటే ఏం చేస్తామో చూద్దాం. చూడండి ఇక్కడ, రైట్, ఇక్కడ ఏ ఆన్సర్ చూడండి. గివెన్ ఏ వెక్టర్, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఓకేనమ్మా, గివెన్ ఏ బి 2 వెక్టర్లు ఇచ్చాడు ఆల్రెడీ, అదే రాసినాం. ఇప్పుడు మనకు మరి ఫార్ములా ప్రకారం ఏ క్రాస్ బి ఉంది కదా, క్రాస్ చేయాలి. ఏం చేయాలమ్మా, క్రాస్ ఎలా చేస్తాం మరి, హౌ వి డూ క్రాస్? ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాము, గుర్తుంది అనుకుంటున్నాను. సరే గుర్తు లేకున్నా కూడా ఒకసారి చూడండి. ఏ క్రాస్ బి చేయాలంటే అమ్మా వీ హ్యావ్ టు ఫైండ్ ద డిటర్మినెంట్. ఓకేనా, క్రాస్కి ఏం చేయాలంటే డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఈ డిటర్మినెంట్ ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఐజేకే రాస్తాం. ప్రతి క్రాస్లో ఐజేకే రాస్తామమ్మ. ఫస్ట్ పైన ఐజేకే, ఓకేనా, ఇది రాస్తాం. తర్వాత కింద ఏం రాస్తామంటే ఏ వెక్టర్ చూడండి, కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ 4 3 -1 అదే రాస్తాం. చూడండి 4 3 -1 ఏ వెక్టర్స్ యొక్క కోఎఫిషియంట్స్ 4 3 -1. నెక్స్ట్ బి వెక్టర్ చూడండి 2 -6 -3 2 -6 -3. ఓకేనా, సో ఇట్లా ఫస్ట్ మనం రాస్తాం మాడ్. ఫస్ట్ లైన్లో ఏముంటుందమ్మా, ఐజేకే. ఫస్ట్ లైన్లో ఏముంటుంది, ఐజేకే. సెకండ్ లైన్లో ఏముంటుంది, ఏ ఇచ్చాడు కదా, వాటి యొక్క కోఎఫిషియంట్స్ 4 3 -1 4 3 -1. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఏముంటుంది, 2 -6 -3 2 -6 -3. ఓకేనా, ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం సార్? సో చూడండి అమ్మా, ఏమొచ్చింది మనకు, ఐజేకే 4 3 -1 2 -6 -3. దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో, మీకు గుర్తుందో లేదు. ఎలా ఫైండ్ చేస్తాము, ఫస్ట్ రో తీసుకుంటాం కదా, ఏం రాస్తాం, ఐ ఆఫ్. ఓకేనమ్మా, ఐ ఆఫ్. తర్వాత రెండోది రాసేటప్పుడు -j ఆఫ్ ప్లస్ k ఆఫ్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే 7 మార్క్స్లో కూడా వస్తుంది. ఇది 7 మార్క్స్లో ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, చూడండి ఏంటిదమ్మా, ఐ ఆఫ్ -j ఆఫ్ ప్లస్ k ఆఫ్. ఐ ఆఫ్ -j ఆఫ్ ప్లస్ k ఆఫ్. మధ్యలో చూడండి మైనస్ పెట్టాం. ఐ ఆఫ్ -j ఆఫ్ k ఆఫ్. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ బ్రాకెట్లు ఎలా నింపుతాం సార్? గుర్తుంది కదా, గుర్తే ఉన్న డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాము. సో ఐ ఆఫ్ అన్నప్పుడు ఏం చేయాలి, ఐని ముయ్యాలి ఇట్లా. ఐ యొక్క రో, ఐ యొక్క కాలం. అంటే ఐ ఎక్కడ ఉంది, రో. ఆ రో ఈ కాలం మూసేయాలి.
చూడండి ఇక్కడ మూసేసినప్పుడు మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి కదమ్మా. ఇట్లా మూసేసిన 4 వాల్యూస్ ఏంటి? 4 వాల్యూస్ 3 -1 -6 3 ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ 4 వాల్యూస్ ఏం చేయాలి మరి గుర్తుందా? ఆల్రెడీ చేసాం మనం 2 మార్క్స్ ఇంతకుముందు క్వశ్చన్లలో మ్యాట్రిసెస్లలో. ఎలా చేస్తాం? ఇలా క్రాస్ చేస్తామమ్మా. ఇలా క్రాస్ 3 × -3 చూడండి ఇక్కడ 3 -1 -6 3 -1 -6 -3 కదా. 4 వాల్యూస్ మీకు అక్కడ ఉన్నాయి. 4 వాల్యూస్ 4 వాల్యూస్ ఎలా చేసినా ఫస్ట్ ఇలా క్రాస్ చేయాలి. ఇలా క్రాస్ 3 × -3 ఎంత అమ్మా? -9. అదే ఇక్కడ రాస్తాం. 3 × -3 ఎంత? -9. 3 × -3 ఎంత? -9. సో ఇలా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా చేసినప్పుడు మనం మల్టిప్లై చేసినప్పుడు ఏ ఆన్సర్ వస్తుందో అదే రాస్తాం. ప్లీజ్ రిమెంబర్, ఇలా ఫస్ట్ మల్టిప్లై చేసినప్పుడు మనం ఇలా చేస్తాం. ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఏ ఆన్సర్ వస్తే అదే రాస్తాం. చూడండి 3 × -3 చేస్తే ఏమొచ్చింది? -9. అదే రాస్తున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా? ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు ఎలా మల్టిప్లై చేస్తాం? చూడండి -6 × -1 ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 × 1 = 6 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 6 ఏమొస్తుంది? 6. కానీ రాసేటప్పుడు -6 రాయాలి. అంటే 6 వస్తే -6 రాయాలి, -6 వస్తే +6 రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇక్కడ ఈ బ్రాకెట్ మనం ఇప్పుడు జే ఆఫ్ కొడదాం. జే ఎలా చేస్తారమ్మా? జే సంబంధించిన రో, జే సంబంధించిన కాలం మూసాం. ఓకేనా. మూస్తే మనకి ఏం వస్తుంది? మనకు 4 వాల్యూస్ వస్తుంది. చూడండి ఇక్కడ 4 2 -1 -3 4 2 -1 -3 అంటే మీకు సపరేట్ కూడా రాసుకోవచ్చు కావాలనుకుంటే. 4 ఓకేనమ్మా 4 -1 2 -3 ఇవి 4 వాల్యూస్. ఏం చేస్తాం చూడండి ఇట్లా 4 × -3 -12 ఇక్కడ రాస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్ 2 × -1 2 × -1 -2 కానీ రాసేటప్పుడు ఏం రాయాలి? +2 రాయాలి. ఓకే. సో ఇలా మనము డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ కే చూద్దాం. కే కావాలంటే కే యొక్క రో ముయ్యాలి, కే యొక్క కాలం ముయ్యాలి. ఓకేనా అమ్మ. మనకు 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? 4 3 2 -6 4 3 2 -6 ఈ 4 వాల్యూస్ చూపిస్తున్నాయి. మళ్ళీ ఏం చేయాలి? మనం క్రాస్ మల్టిప్లై. ఓకే. ఫస్ట్ ఇట్లా 4 × -6 ఎంత అమ్మా? -24. సో అదే రాస్తున్నాం ఇక్కడ -24. నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 2 3 = 6 కానీ మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? -6 రాయాలి. సో అదే ఇక్కడ మనకు అదే రాసాం. చూడండి ఇక్కడ అదే మనకు వచ్చింది. అదే ఇక్కడ మీకు రాసింది. ఓకేనా. -9 -6 -9 -6 -j of -12 + 2 -12 + 2 + k of -24 -6. ఓకేనా అమ్మా. ఇది మనకు A × B. -9 -6 ఎంత? -15i కదా. -9 -6 ఎంత? -15i. -12 + 2 ఎంత? యాక్చువల్గా -12 + 2 -10 -12 + 2 -10 -10 × -j +10 కదా. +10j అవుతుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అది. ఓకేనా అమ్మా. -12 -2 ఎంత? -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా అందుకని +10j అవుతుంది. నెక్స్ట్ -24 -6 ఎంత? -30 -30 -30 × k -30k. సో ఇది మన A × B అమ్మ. ఇది మన A × B. సో -59 + 10j -30k -59 + 10j -30k ఇది A × B కదా. మరి మనకి ఇంతమంది స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమే చెప్పాను కదా. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటిది? అది ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటమ్మా? +or - A × B / mod A × B. A × B / mod A × B అంటే మనకు ఇది వచ్చింది. ఇప్పుడు A × B వచ్చింది. మనకు వచ్చింది ఏంటిదమ్మా? A × B ఇది. ఓకేనా. A × B. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి mod A × B. సో mod A × B mod A × B. mod అంటే ఏంటమ్మా? రూట్ ఆఫ్. ఎప్పుడు కూడా mod అనగానే మనకి ఏంటిది? రూట్ ఆఫ్ ఏంటిది? దీని స్క్వేర్ -15² + 10² -30² అమ్మా. -15² + 10² -30². ఓకేనా. రైట్. -15² ఎంత? 15² చేస్తే ఎంత వస్తుందో మనకు? 225 వస్తుంది. ఎంత వస్తుంది? 225 వస్తుంది. -15² ఎంత అమ్మా? 225. 10² ఎంత? 100. 10² 100. 30² ఎంత? 900. ఓకేనా. -15² 225 10² 100 -30² 900 యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 5 2 ఓకేనా 12 25 అదే √1225 అమ్మ. ఏంటిది? √1225. ఓకేనా. రూట్ ఒక 1225 రూట్ ఎంత? 35. 35 225 35 × 35 1225 అమ్మ. గుర్తుపెట్టుకోవాలి. √1225 ఎంత? 35. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు A × B వచ్చింది, mod A × B వచ్చింది. మరి ఫార్ములా ఏంటిది? ఇప్పుడుగా
రిక్వైర్డ్ వెక్టర్ ఏంటిదమ్మా ఫార్ములా చెప్పాను కదా ఫస్టే, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి, ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మాడ్ ఏ క్రాస్ బి. ఓకేనా? సో ఏమొస్తుంది ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ రాస్తాం. ఏ క్రాస్ బి ఏమొచ్చింది మనకి ఇదే కదా, ఇది ఏ క్రాస్ బి -59 + 10j - 30k కదా, బై మాడ్ ఏ క్రాస్ బి ఎంత వచ్చిందమ్మా 35. ఓకే, లాస్ట్ స్టెప్ ఏంటి చూడండి, ప్రతి ఒక్కరి 5 టేబుల్ పోతుంది చూడండి, ఇది 5 టేబుల్, ఇది 5 టేబుల్, ఇది 5 టేబుల్, ఇది 5 టేబుల్, 5 టేబుల్తో డివైడ్ చేస్తున్నాం. చేస్తే ఏమొస్తుంది ఫైనల్ ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్. చూడండి 5 టేబుల్ ఎప్పుడు వస్తుందమ్మా, ఇది 3 అందుకని 3i. ఇది 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది 2j. ఇది 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది 6 అందుకని -6a. ఇది 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది 7 అందుకని 7. అంటే అన్ని 5 టేబుల్తో డివైడ్ చేస్తాం, సింప్లిఫై చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో దెర్ ఆర్ 5 క్వశ్చన్స్ డిస్కస్ చేసామమ్మా. ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. ఒకవేళ వీడియోస్ ఏమైనా అర్థం కాకుంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. ఓకేనా? దట్ ఫ్లెక్సిబిలిటీ హ్యావ్, ఆ అవకాశం మీకు ఉంది మళ్ళీ చూసి అర్థం కావడానికి. ఓకే.